హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా గోపాల్. ఈరోజు నేను చూపించబోయేది మటన్ కర్రీ. నేను దానికోసం ఒక 1/2 kg మటన్ తీసుకున్నాను. దానిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ అనేది ఎక్కువ వేయొద్దండి, వేస్తే మనకు ఒరిజినల్ మటన్ టేస్ట్ అనేది పోతుంది. ఉల్లిపాయ మంచిగా వేయాక మటన్ని వేసుకొని కలుపుకోండి. మటన్ వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే అందులోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మటన్ కొంచెం ఫ్రై అయ్యాక అందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోండి. కాసేపు అయ్యాక మూత తీసి మళ్ళీ మంచిగా కలుపుకొని అందులో కారం, ఉప్పు, వేసుకొని మంచిగా కలుపుకోండి. కారము మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం నాన్ వెజ్లో కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. నేను ఏమి మసాలాలు ఏమి వేయనండి, సింపుల్గా చూపిస్తాను. ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోండి. అంతవరకు మనం ఒక పక్కన ఒక బౌల్లో కొన్ని వేడి వాటర్ పెట్టుకోవాలి. వాటర్ మంచిగా మరగనివ్వాలి. ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోండి. కాసేపు అయ్యాక విజిల్ లేకుండా పెట్టుకోండి. మూత సిమ్లో పెట్టుకోండి గ్యాసు. కాసేపు అయ్యాక మూత తీసి అందులో కొంచెం పుదీనా, నేను ఆల్రెడీ కొంచెం పోపులో వేసానండి, ఆ క్లిప్ అనేది మిస్ అయింది. పుదీనా పోపులో వేసుకోండి, బాగుంటుంది. మనకు పుదీనా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇంతకుముందు మనం పక్కన వేడి వాటర్ పెట్టుకోవాలని చెప్పాను కదండి. వేడి వాటర్ బాగా మరిగాక మనకు ఎంత గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోండి. మనము ఈ వేడి వాటర్ పోయడం వల్ల ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది, అలాగే త్వరగా కూడా ఉడికిపోతుంది. కొంచెం మటన్ మసాలా వేసుకోండి. ఏదైనా కూడా మనం తగినంత మాత్రమే వేసుకోవాలండి. లేదు అని అంటే మన ఒరిజినల్ మటన్ అనేది టేస్ట్ కాకుండా అన్ని మసాలాలు, ఉల్లిగడ్డ ఆ టేస్ట్లు వస్తాయి. అందుకని ఏదైనా కూడా సరిపడేంతనే కొంచెం కొంచెంగానే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఒక 7-8 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకొని 7-8 విజిల్లు వచ్చాక మూత తీసుకొని అందులో కొంచెం కస్తూరి మేతి ఇట్లా నలిపి వేసుకోండి పౌడర్ లాగా. నేను తీసుకున్న మటన్ కొంచెం ముదిరిందండి, అందుకనే నేను కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టుకున్నాను. మళ్ళీ ఉడకలేదు అనేసి మళ్ళీ ఒక 2 విజిల్లు పెట్టాను. మీరు మటన్ని బట్టి విజిల్స్ పెట్టుకోండి, లేదు అని అంటే మెత్తగా అయిపోతుంది. మంచిగా మెత్తగా ఉడికినాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది.